తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బట్టలు తీసుకునేటప్పుడు పెద్దయ్య గారిని కొంచెం తలుసుకోండి. ఇదో బాబు, నువ్వు మరి కర్మారావు గారు అబ్బాయి. ఆయన నాకు తెలుసు, నేనే ఆయన రమ్మన్నాను. మన కోడలు గారు ఊరేనండి. ఎవరమ్మా అతను? ఎవరు 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 అని అక్కడ నలుగురు అడుగుతుంటే ఎవరని చెప్పాలి? ఎవరో చెప్తే అప్పుడే కొత్తగా కాపురానికి వచ్చిన ఆ పిల్ల బ్రతుకు ఏం కావాలి ఆలోచించారా? లేదండి, ఆలోచించలేదు. ఆలోచిస్తే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. అసలు ప్రేమ మనిషిని ఆలోచించనివ్వదు. ప్రేమించినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది, ప్రేమ చెడిపోయినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది. ముందు పంతాలకు పోయి తెగదంపులు చేసుకొని ఆ తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం? ప్రేయ చెప్పింది కదూ, అవును. తను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన నేనేమీ పట్టించుకోలేదు అని చెప్పింది కదా. అవును. అందుకే అది కాదు అని చెప్పడానికి వచ్చాను. కాదా? ప్రియ నన్నెంత కావాలనుకుందో, ప్రియ నేనెంత కావాలనుకున్నాను నీకు తెలుసు కదా. అంటే ప్రియ పంపిన కబురు అందలేదా? అందింది. అందితే ప్రియనెందుకు కలుసుకోలేదు? మా నాన్నగారు చచ్చిపోయారు. ప్రతి విరోధానికి ఒక అపార్థం ఉంటుంది, ప్రతి ప్రేమ కథకి ఒక అడ్డుగోడ ఉంటుంది. ప్రియ తప్పు లేదు, నా తప్పు లేదు, కానీ ఇద్దరం వేరైపోయాం. పెళ్లి జరిగిపోయింది. ఓకే ఓకే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ వాటి తాలూకు చావులు దహనాలు ఇక్కడే భూమి మీద జరుగుతాయి. శేఖర్ బాబు, ప్లీజ్. సారీ రమాదేవి గారు, ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని లేదు, చేసుకోలేరు కూడా. ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళ కంటే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు. కానీ నేను పోయేలోగా ప్రియతో ఒక్క మాట చెప్పాలి. నేనెప్పుడూ ప్రియను కాదనుకోలేదు. ఆమెను కలుసుకోవాలని, కలుసుకుని ఆమె పంపిన కబురుకు సమాధానం చెప్పాలని రాబోయి రాలేకపోయాను. ఇది ఈ మాట ఆమెతో చెప్పాలి, అందుకే వచ్చాను. రమాదేవి గారు, స్నేహితుడు స్నేహితుడుగా విడిపోవచ్చు, కానీ విరోధిగా బ్రతకూడదు. ప్రేమికుడు ప్రేమికుడుగా విడిపోవచ్చు, కానీ మోసగాడిగా బ్రతకూడదు. అందుకే నేను మోసగాడిని కాదని చెప్పడానికే వచ్చాను. ఈ ఒక్క మాట నా మాటగా మీరు ప్రీతో చెప్పండి. రమాదేవి గారు, నేను ఇంకెవరి జీవితంలోకి వెళ్ళను. ఎవరి వెనక నీడలు రాను, ఎవరి వెనక నీడలు రారు. శేఖర్ బాబు, వద్దు. ఈ స్థితిలో మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అపార్థం ఎంత భయంకరమైందో నాకు బాగా తెలుసు. ఆ అపార్థమే నన్ను, నా పిల్లల్ని నా భర్త దగ్గర నుంచి దూరం చేసింది. చూడండి, మీరు చెప్పిన మాటలు మీ నోటితో మీరే ప్రియతో చెప్పండి. చెప్పడానికి ఆమెను నేను ఇక్కడికి తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ప్రియే, ప్రియే, ఏం లేదు. ఫస్ట్ డే మన ఇద్దరం అనుకున్నాం కదా, ఇద్దరి మధ్య కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప కరెక్ట్గా కాపురం చేయలేమని. మరి నీ మీద నాకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది, నీకు నా మీద కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తే ఇవాళ నుంచి మన ఇద్దరం భార్యాభర్తలుగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎనీ ప్రాబ్లం? ఏంటి
ఏడుస్తున్నావా? ఏ ఒళ్ళు బాగోలేదా? మూడ్ బాగోలేదా? లేకపోతే నేను నచ్చలేదా? చూడు, నచ్చని మగవాడు బెడ్రూమ్లోకి వస్తే ఆడదానికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఐ రైట్? ఐ థింక్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. దట్ మీన్స్ ఇంకా నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట. ఓకే, నువ్వు నన్ను ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటావో, ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుని నన్ను నీ గదిలోకి రమ్మంటావో అంతవరకు నీ జోలికి రాను. నో, నాకేం తొందర లేదు. అండర్స్టాండ్ చేసుకో, బాగా ఆలోచించుకో, తర్వాత పిలు, తప్పకుండా వస్తాను. ఆ? హలో హలో హలో, ఏమండి మాట. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తోస్తారా? కొంచెం ప్లీజ్, కొంచెం తోయండి. థ్యాంక్ యూ. కొంచెం, ఇంకొంచెం, కొంచెం ఫోర్స్గా. గుడ్ గుడ్ గుడ్. ఏమండి మాట, ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడేనండి, ఆ గుడి దగ్గర. టీచర్ రామాదేవి గారింటిగా? అవునండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. కమాన్. నాకు తెలుసండి, మా చాలా కామే చెప్తుంది. ప్రియా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడొచ్చా? ఆయన గురించేగా? అవును. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూసేదే ఉంది, మాట్లాడేదే ఉంది. ప్రియా, ఇందులో ఆయన తప్పేం లేదు. నువ్వే ఆయన్ని అపార్థం చేసుకున్నావు. నేను ఆయన అపార్థం చేసుకున్నానా? ఆయన నన్ను అపార్థం చేసుకున్నారా? ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. మీ ఇద్దరి మధ్య కాలం కలిసి రాలేదు అంతే. నిన్ను కలుసుకోకూడదని కానీ, నిన్ను పెళ్లి చేసుకోకూడదన్న అభిప్రాయం కానీ ఆయనకి ఏ క్వశ్చనా లేదు. నువ్వు కబురు చేయగానే నిన్ను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరారు. కానీ దారిలో వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేర్చారని కబురు రాగానే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు పోయారు. ఇక ఆ కార్యక్రమంలో పడిపోయారు. అక్కడ పని పూర్తి చేసుకొని వచ్చేసరికి ఇక్కడ నీ పెళ్లి జరిగిపోయింది. ప్రియా, నేను నిజం చెప్తున్నాను. ఆయన మనిషి మనిషిగా లేడు. నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో నాకు భయంగా ఉంది. నిజంగా